రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఎంతమంది మనుషులు చచ్చిపోయారు, లక్షల మంది మనుషులు చనిపోయారు. ఆ రోజుల్లో వైద్యం ఇంత వేగం ఆ రోజు లేదు కనుక రోగులు పెరిగిపోయారు, అవయవాలు కోల్పోయిన వారు పెరిగిపోయారు, బుల్లెట్లు దిగిపోయిన వాళ్ళు పెరిగిపోయారు. ఆ టైంలో వస్తున్న వాళ్ళందరికీ అప్పటికప్పుడే కుట్లేయాలి, ఎనస్తేయాలి, కుట్లేయాలి, వైద్యం చేయించాలి, ఇదంతా చేయించాలి. రోగులు విపరీతంగా పెరిగిపోతే, బాగా వినండి, విపరీతంగా పెరిగిపోతే రోగులందరిని తీసుకొచ్చి ఆ బ్యారక్లో పడేస్తే డాక్టర్ దగ్గర మత్తిచ్చే ఆ మత్తు మంది అయిపోయింది. నేను చెప్పేది అబద్ధమో నిజమో మీరు గూగుల్లో చదవండి. మత్తు అయిపోయిన తర్వాత నర్సు గారు, సీనియర్ నర్సు వచ్చి చెప్పింది, అయ్యా చాలామంది యుద్ధంలో గాయాలైపోయిచ్చారు, అవయవాలు కోల్పోయిచ్చారు, ఇదిగో ఈ వ్యక్తికి బుల్లెట్లు తగిలేసినాయి, ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా ఆపరేషన్ చేయాలంటున్నారు, మన దగ్గర ఆపరేషన్ చేయాలంటే ముందు మత్తు ఉండాలి కదయ్యా, మత్తు లేదు, మత్తు మంది అయిపోయింది అనగానే అప్పుడు డాక్టర్ గారు అన్నారట, చెవిలో చెప్పారు, ఎవరికి చెప్పు, ఉప్పు నీళ్ళు ఉంటే కలుపు అన్నాడంట. ఏంటట? ఉప్పు, సాల్ట్ వాటర్ ఉంటే కలుపు, సాల్ట్ వాటర్ తయారు చేయి, ఎవరికి చెప్పకుండా నువ్వు జాగ్రత్తగా కలిపి తీసుకురా అంటే ఆ ఉప్పు నీళ్ళు కలిపిన తర్వాత ఉప్పు నీళ్ళు ఇలా పీల్చి ఆ రోగితో డాక్టర్ గారు అన్నారట, నీకు మత్తు ఇంజక్షన్ ఇస్తున్నాను, నువ్వేం కంగారు పడక, నీకు ఆపరేషన్ చేస్తాను, ఓకేగా అంటే అలాగే సార్ మత్తు ఇంజక్షన్ ఇవ్వండి అంటే ఆడు ఉప్పు నీళ్ళు ఎక్కిస్తే ఆ ఉప్పు నీళ్ళు ఎక్కించిన తర్వాత మైండ్లో ప్రిపేర్ అయిపోయాడట, నాకు ఆల్రెడీ మత్తు ఇచ్చేశారని. ఆ మనిషితో మాట్లాడుతూ, నీకు మత్తు ఇచ్చావు, నీకు నొప్పి లేదుగా అంటే ఆడ అన్నాడట, నొప్పి లేదు సార్, పెద్ద ఏం తిరగట్లేదంటే అలాగుండి కుట్లు వేస్తున్నాను, కుట్లు వేసేవారట. ఇది జరిగింది రెండో ప్రపంచ యుద్ధం. అంటే మైండ్కు ఉండే గుణం ఏంటో చెప్పనా, మనం ఎలా ప్రిపేర్ చేస్తే చెప్పండి అది అలా ప్రిపేర్ అవుద్ది.